ఆదేశాలు రాబోతున్నాయి. నాంపల్లి కోర్టు రిమాండ్కి తరలిస్తుందా లేదా అనేది అతిపెద్ద సస్పెన్స్గా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఒకసారి పుష్ప తరపున అంటే అల్లు అర్జున్ గారి తరపున అడ్మిట్ అయిన సీనియర్ న్యాయవాది శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఏం జరగబోతుంది సార్? ఆల్రెడీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసినట్టున్నారు కదా, యాంటిసిపేటరీ కోసం వేసినట్టున్నారు కదా? అంటే క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ గారి తరపున వాళ్ళ లీగల్ టీము. ఓకే, అందులో మేము మా పిటిషనరు ఇంప్లీడ్ అయ్యాము. ఎస్టర్డే వీ హావ్ ఇంప్లీడ్ పిటిషన్ వేశాము. ఓకే, సో అది బెంచ్ మీదకి మోస్ట్ ప్రాబబ్లీ మండే వస్తుంది. ఓకే, ఈ లోపల పోలీసుల మీద మేము బాగా ఒత్తిడి తీసుకొచ్చాము. దీనికి అలా పోలీసులు అరెస్ట్ చేసినట్టు మాకు కూడా సమాచారం ఉన్నది. ఓకే, he has to be produced immediately in front. అంటే లా ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి 24 గంటల లోపల అతన్ని మెడికల్ టెస్ట్ అవి అయిపోయినాక కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అండ్ న్యాయమూర్తి గారు కూడా వారి డిస్క్రిషన్, న్యాయమూర్తి గారు బెయిల్ మీద వదిలేయటమా లేకుంటే జైలుకి పంపించటమని. ఇదైతే సీరియస్ అఫెన్సెస్ కాబట్టి ఐ థింక్ హీ విల్ నాట్ గెట్ బెయిల్ అనుకుంటున్నాము. సార్ ఒక క్లాష్, శ్రీనివాసరెడ్డి గారు చిన్న క్లాష్ ఏంటంటే అల్లు అర్జున్ తరపున లీగల్ టీం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. స్క్వాష్ పిటిషన్ వేసిన సందర్భంలో అంటే ఈ కేసుకి మాకు ఏ సంబంధం లేదని, అది అక్కడ విచారణకి ఇంకా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అరెస్ట్ చేస్తే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించే అవకాశాలు ఉంటాయా అని మళ్ళీ కోర్టుల మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? యాజ్ ఆఫ్ నౌ వారికి లీగల్ గా ఎక్కడ రిలీఫ్ లేదు. పిటిషన్ వేశారు కానీ పిటిషన్ ఇంకా బెంచ్ మీదకి రాలేదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అది సక్రమం, దట్ ఈస్ కరెక్ట్ 100%. అండ్ వారు మ్యాజిస్ట్రేట్ కూడా వారి డ్యూటీలు పర్ఫామ్ చేయడానికి ఈ బెయిల్ క్వాష్ పిటిషన్ వేయటం తోటి వారికి ఏమి రిలీఫ్ దక్కలేదు అల్లు అర్జున్ గారికి. కాబట్టి జడ్జ్ కెన్ గో అండ్ పుట్ ద లా ఇన్ మోషన్ and if he thinks it's a fit case to send him to jail, he will send him to jail. So by filing a quash petition అక్కడెక్కడ అడ్డంకులు ఏం లేవు. సార్ శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం మీద కేటీఆర్ గారు తెగ బాధపడిపోతున్నారు. ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటంటే అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఆర్టిస్ట్ను ఒక కామన్ మ్యాన్ మాదిరిగా అరెస్ట్ చేస్తారా? ఈ పరిపాలకులు తప్పు చేస్తూ ఉన్నారు అంటే ఏదో ఒక కోట్ కూడా పెట్టారు. ఏంటంటే యాన్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబోటేజ్ ది పీపుల్ అరౌండ్ దెమ్ అంటూ ఒక కోట్ను కూడా పోస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఈజ్ ద పినాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది రోలర్స్. ఒక ఇన్సెక్యూరిటీతో కావాలని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడు అన్నట్టుగా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. బాధపడిపోతున్నాడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటే. కేటీఆర్ గారు అనవసరంగా ఈ సబ్జెక్ట్ లోకి వచ్చి అతను పరిపక్వత లేని రాజకీయ నాయకునిగా ప్రూవ్ చేసుకోవద్దని నా విన్నపం. ఓకే, రెండోది ఇక్కడ డిసీజ్ బిట్వీన్ తెలంగాణ మహిళ చనిపోయింది రేవతి. ఇక్కడ అవార్డు రావడం తోటి క్రైమ్స్ చేస్తామంటే కుదరదు. సో నేను కేటీఆర్ గారికి చెప్పేది ఇమీడియట్ గా ట్విట్ విత్డ్రా చేసుకోండి. అవార్డు ఈజ్ గివెన్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్, నాట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఆయన కేటీఆర్ గారు ఆయన తెలంగాణ పరువు తీసుకున్నాడు పరిపక్వత లేని రాజకీయ నాయకునిగా. మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే ఐ టోటల్లీ సింపథైజ్ విత్ ది విక్టిమ్ ఆఫ్ ది స్టాంపేజ్ బట్ హూ ఫెయిల్డ్ టోటల్లీ హస్ గాన్ స్టిల్. ఇప్పుడు విక్టిమ్ చనిపోయిందండి. ఎన్నడు చనిపోయింది? 4వ తారీఖు నాడు 9:30కి ఆమె షోక్ పోయింది, మధ్యరాత్రికి చనిపోయింది. ఈ రోజు దానిక బీఆర్ఎస్ తరఫున ఎవరైనా పోయిండ్రా? కేటీఆర్ పోయిందా? ఓకే, తెలంగాణ జాగృతి కవిత పోయిందా? వీళ్ళు తెలంగాణ వాదాన్ని ఉట్టిగా వాడుకుంటున్నారు. అండ్ సెన్సిలెస్ గా ట్విట్ ఒకటి పెట్టాడు. అంటే నేనేమంటానంటే సార్, కామన్ మ్యాన్ కి ఒక చట్టం, స్టార్ హీరోకి ఒక చట్టం ఉంటుందా? అదే చెప్తున్నాండి. ఇప్పుడు అందరికన్నా నేను పోరాడాను. ఆ రోజు తెలంగాణ డబ్బులు పోవద్దని ఒక న్యాయవాదిగా పోరాడాను, ఒక సోషల్ యాక్టివిస్ట్ గా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ గా. ఓకే, ఈ రోజు ఆయన అడ్డుపడుతున్నాడు. తెలంగాణ మాలాంటి మేధావులు, అడ్వకేట్స్, ఇలా అడ్వకేట్స్ లేని, జర్నలిస్ట్ లేని తెలంగాణ వాదం వచ్చేదా? ఆయన ఎక్కడున్నాడు? ఆ రోజు అమెరికాలో ఉన్నాడు. విత్డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో కావాలని అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది అన్నది ప్రొజెక్ట్ చేసి ఆయన కేటీఆర్ ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో హీరో మీద సింపతి చూపిస్తున్నారు. అంత పెద్ద నేషనల్ అవార్డు వచ్చిన హీరోని మీరు అరెస్ట్ చేస్తారా? కామన్ క్రిమినల్ గా ట్రీట్ చేస్తారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇప్పుడు మొన్న జానీ మాస్టర్ ని కూడా అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు, ఆయనకు కూడా అవార్డు వచ్చింది.
అంటే ప్రతి వచ్చిన అవార్డు గ్రహీతలకు ఏమైనా ఇమ్యూనిటీ ఉందా? క్రైమ్ చేస్తుంటే ఏమైనా ఈ గాట్ ఎనీ లీగల్ ఇమ్యూనిటీ ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎస్ సార్. చట్టం అనేది చట్టం అనేది రిక్షా దొక్కునే కూలీ దగ్గర నుంచి మొదలుపెట్టి కోటీశ్వరుడైన అంబానీ వరకు అందరికి ఒకటే కదా. స్టార్ హీరో అయినా, పొలిటీషియన్ అయినా, బిజినెస్ మెన్ అయినా. అవును, అందరికి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని అదే చెప్తున్నానండి. ఇప్పుడు అవార్డు గ్రహీత వచ్చిండి అని చెప్పి నన్ను అరెస్ట్ చేయదు అనేది ఎక్కడన్నా ఉందా? పరిపక్వత లేకుండా రాజకీయాలు చేసి ఆ పార్టీని నాశనం పట్టిస్తుండే ఇవాళ తెలంగాణ వాదాన్ని కూడా దూరం చేస్తున్నాడు ఆయన పార్టీ నుంచి. కేటీఆర్ గారు మేలు కోరి చెప్పేది ఏంటంటే హీ హాస్ టు విత్డ్రా దట్ ట్వీట్, అదర్వైజ్ హీ ఈస్ డూయింగ్ డిస్సర్వీస్ టు తెలంగాణ. సార్ ఇప్పుడు ఈయన మీద నమోదైన సెక్షన్లు 105, 118 అండ్ రెడ్ విత్ 3/5 అండ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఈ సెక్షన్ల బట్టి ఎన్నేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి అన్ని ఆధారాలు ప్రూవ్ అయిన తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత? 105 ఈస్ కల్పబుల్ homicide not amounting to murder. Minimum is 5 years, maximum is 10 years jail. అండ్ యాక్చువల్లీ మేము అడిగేది కూడా అది రేపు పోలీసులను అడిగేది సెక్షన్స్ మార్చమని. ఎందుకంటే నాట్ కల్పబుల్ టు హోమోసైడ్ కాదు అక్కడ. బికాస్ ఆఫ్ హిమ్ హీ ఈజ్ అ ప్రైమ్ అక్యూజ్డ్. 106 తీసుకురావాలి అక్కడ. హీ హాస్ టు సెక్షన్స్ మార్పిడి జరిగి మర్డర్ కేసు బుక్ చేయాలి. ఓకే. తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయండి? దీస్ ఆర్ ఆల్ నాన్ బెయిలబుల్ సీరియస్ అఫెన్సెస్. ఓకే. టోటల్ గా దీని ప్రకారం ఎన్నేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి? 5 నుంచి 10 సంవత్సరాలు. ఓకే. మినిమం 5, 10, మాక్సిమం 10 years ప్రిజన్మెంట్. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు నమోదైన సెక్షన్లు కావచ్చు, అరెస్టు జరిగిన తీరు కావచ్చు, ఒక సీనియర్ అడ్వకేట్ గా మీకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు చెంచులు కూడా జైలుకి అల్లు అర్జున్ తరలించే అవకాశం ఉంటుందా రిమాండ్కి? ఇప్పుడు అవునండి. ఇప్పుడు అరెస్ట్ చేశామని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం ఒకటి. దాని తర్వాత అతన్ని మెడికల్ టెస్ట్ లో తీసుకెళ్తారు. ఈ లోపల రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తాడు ఎవరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు. రిమాండ్ రిపోర్ట్ తీసుకొని ఇతని మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు ఇతని గాంధీ హాస్పిటల్ తీసుకుపోవాలో ఉస్మానియాకి తీసుకుపోయి ఉస్మానియా గాంధీ హాస్పిటల్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ తీసుకెళ్లి డిపెండింగ్ అపాన్ ద ప్రాక్సిమిటీ అండ్ ఆల్సో అక్కడ భద్రత, ఎందుకంటే ఇతను విఐపి కాబట్టి చాలా మంది వస్తారని ఏది ఎక్కడ ఇన్కన్వీనియంట్ పబ్లిక్ కాకుండా చూసుకొని తీసుకెళ్లి ఇలా సాయంత్రం లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా టైం పడుతుంది ఇప్పుడు, ఎందుకంటే 1:30 అవుతుంది కాబట్టి ఇంకా టైం పడుతుంది, పేపర్ వర్క్ పడుతుంది అంతా. అంటే రాత్రి ఇంటి దగ్గర అయినా మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు. టుడే ఎట్ ఎనీ కాస్ట్ అల్లు అర్జున్ ఈజ్ గోయింగ్ టు జైల్. నాకున్న లీగల్ నాలెడ్జ్ తోటి అయితే జడ్జి కూడా వారికి బెయిల్ ఇవ్వరు. హీ షుడ్ మెంటల్లీ ప్రిపేర్ టు గో టు జైల్. ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళే అవకాశమే ఉంది. డెఫినెట్ గా. రిమాండ్ కామన్ గా 14 రోజులు ఉంటుంది కదా సార్, అదే వర్తిస్తుంది. జడ్జి గారు ఇమీడియట్ గా చెప్తారు 14 days జ్యుడిషియల్ రిమాండ్ అని రాస్తారు. మళ్ళీ వీళ్ళు బెయిల్ అప్లై చేసుకుంటారు. బెయిల్ రిజెక్ట్ అవుతుంది ఒకటోసారి, రెండోసారి. ఈ లోపల వాళ్ళు పోలీస్ కస్టడీకి అడుగుతారు. ఎందుకంటే అఫెన్స్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఎప్పుడో అతన్ని మళ్ళీ మధ్యరాత్రి, ఎందుకంటే ఇప్పుడు అది సంధ్యా థియేటర్ దగ్గరికి మళ్ళీ ఎప్పుడో మధ్యరాత్రి తీసుకొచ్చి అతన్ని మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్, అఫెన్స్ రీకన్స్ట్రక్షన్ అంటారు, అది సీన్ ఆఫ్ అఫెన్స్ తీసుకెళ్లి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద అఫెన్స్ తయారు చేసి అప్పుడు వాళ్ళు 5 రోజులు అడగొచ్చు. ఎందుకంటే ఇదంతా టైం టేకింగ్. హీ హాస్ టు బి టేకన్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్స్ ఆర్ నైట్స్, ఎర్లీ మార్నింగ్స్. ఓకే. ఒక చెంచులు కూడా జైలుకి వెళ్తే ఈయన ఒక సెలబ్రిటీ కాబట్టి, ఒక స్టార్ హీరో కాబట్టి జైల్లో ఏమన్నా స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి, మాకు ప్రత్యేక వసతులు కావాలని అడిగితే ఇచ్చే అవకాశం ఉంటుందా? లేదు. ఈ విల్ బి ట్రీటెడ్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ అండర్ ట్రయల్. ఓకే. ఎనీ అదర్ ఆర్డినరీ అక్యూజ్డ్. బికాజ్ అది ఎవరికి ఇస్తారంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి, ప్రజా ప్రతినిధులకి, లేకపోతే ఏమన్నా పొలిటికల్ అఫెన్సెస్ లో పోయిన వాళ్ళకి ఇస్తారు. ఇతనికి మాక్సిమం ఇస్తే కొన్ని ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకురావటము, ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడితే ఆ మెడిసిన్స్ అలాంటివి ఏమైనా చెప్తారు. కానీ అదర్ దెన్ దస్ హీ ఈజ్ నాట్ ఏ Class 1 ప్రిజనర్. Class 1 జైల్ మాన్యువల్ ఈయనకు అప్లికబుల్ కాదు ఆ రూల్స్. ఓకే. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి జైల్లో స్పెషల్ బ్యారక్ లో చంద్రబాబు గారిని పెట్టారు ప్రత్యేకంగా. ఆ బ్యారక్ లో మిగిలిన ఖైదీలు ఎవరు లేకుండా. సో అదే క్రమంలో అల్లు అర్జున్కి అట్లా స్పెషల్ బ్యారక్ ఇచ్చే అవకాశం లేదు కదా, ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా.
ఈ చంద్రబాబు నాయుడు గారంటే వారికి థ్రెట్ ఉంది, అందుకనే వారికి బయట కూడా జెట్ సెక్యూరిటీ ఇస్తారు, గన్మెన్స్ ఇచ్చారు. అదే ఎప్పుడు 2003లో నుంచి థ్రెట్ ఉంది ఆయనకి. ఓకే. వీరికి థ్రెట్ లేదు కదా, వీరికి ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే. వీరి మీద ఎప్పుడైనా లైఫ్ అటాక్ జరిగిందా చంద్రబాబు గారి మీద అట్లా? లేదు. లేకపోతే వీరికి ఉన్న ఖైదీలకు ఏముంటది? కాబట్టి నాకు తెలిసి ఈ చెంచల్ కూడా కాదు, బహుశా చెర్లపల్లి జైలు తరలిస్తారు అనుకుంటా, కొంచెం అక్కడ విశాలంగా ఉంటది అని. ఓకే, చర్లపల్లి జైలుకి తరలించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. చర్లపల్లి జైల్లో మిగిలిన ఖైదీలతో పాటు ఉండాల్సింది ఆయన. లేదు అంటే అక్కడి మటుకి బీయింగ్ సెలబ్రిటీ మిగిలిన ఖైదీలందరికీ ఇతనికి కొద్దిగా అక్కడ మాత్రం కొద్దిగా వెసులుబాటు ఇస్తారు, ఎందుకంటే అందులో డిస్టర్బెన్స్ జరగకుండా. ఓకే, అంటే చెంచల్గూడకి చర్లపల్లికి తేడా ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇక్కడ టైట్ గా ఉంటుంది, ఎక్కువ మంది ఖైదీలు ఉంటారు. ఇక్కడ ఇదేమో కొంచెము టైట్ గా ఉంటది, స్పేస్ తక్కువ ఉంది. అదైతే విశాలమైన జైలు. ఓకే. అది ఓపెన్ జైలు అంటారు. కొంచెం ఇతను ఏమన్నా యోగా లాంటి కొంచెం మోడర్న్ గా ఉంటాయి ఫెసిలిటీస్, యోగా, మెడిటేషన్, ఓపెన్ జైలు అంటాము. కాబట్టి అతను ఏమన్నా చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, కానీ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది మాత్రం లేదు. ఎస్ సార్. ఓకే. ఓకే.